దేవుని బిడ్డలారా, దేవుని కాపుదల, దేవుని భద్రత నిత్యము మీ అందరికీ తోడై ఉండును గాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. 138వ కీర్తనలో కొన్ని విషయాలు చదువుకొని ధ్యానించుకుందాం. మహాదేవుడు, మనకు చాలిన దేవుడు, ఆయనను స్తుతిస్తున్నప్పుడు, ఆయనను ఆరాధిస్తున్నప్పుడు, ఆయనను మహిమపరుస్తున్నప్పుడు దేవుడు చేసే మేలులు ఎంత గొప్పో మనకి ఇక్కడ అర్థమవుతుంది. ఆయన మాట్లాడుతున్న మాట ఏంటంటే, చెప్తున్నాడు, నీ 2వ వచనం, నీ పరిశుద్ధాలయం తట్టు నేను నమస్కారం చేయుచున్నాను. నీ నామమంతటి కంటే నీవిచ్చిన వాక్యమును నీవు గొప్ప చేసి ఉన్నావు. నీ కృపాసత్యములను బట్టి నీ నామమునకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించదను. నేను మొరపెట్టిన దినమున నువ్వు నాకు ఉత్తరం ఇచ్చితివి. నా ప్రాణములో త్రాను పుట్టించి నన్ను ధైర్యపరిచితివి. దావీదు రాస్తూ ఈ మాటలు మాట్లాడుతున్నాడు. దేవుడు తన నామమంతటి కంటే నీవిచ్చిన వాక్యమును గొప్ప చేసి ఉన్నావు అంటున్నాడు. దేవుని యొక్క నామమంతటి కంటే దేవుడిచ్చే ఆయన వాక్యము గొప్ప చేసిండు అని చెప్పి మాట్లాడుతూ ఉన్నాడు. మాట్లాడి నేను మొరపెట్టే దినమున నువ్వు నాకు ఉత్తరం ఇచ్చితే అంటున్నాడు. మరి దావీదు జీవితంలో అనేకమైన కష్టాలు, అనేకమైన శ్రమలు, బాధలు, నిందలు, అవమానాలు, తిండి లేని దినాలు ఎన్నో ఉన్నాయి. అయినా కూడా ఆయన దేవుని స్తుతించుట మానలేదు, ప్రార్థించుట మానలేదు. పెందలకడ లేచి ప్రభుని స్తుతించేవాడు, పెందలకడ లేచి ప్రభువుకు మొరపెట్టేవాడు, ప్రభువు కొరకు ఆశ కలిగాడు, ప్రభు మాటలు వినాలని ఆశ కలిగి ఉన్నాడు. అందుకే ఆయన జీవితంలో ఎన్నో శ్రమలు, కష్టాలు వచ్చినా కూడా అవి ఏమీ చేయలేకపోయాయి. కారణం ఏంటంటే ఆయన ప్రభుని స్తుతించాడు, ప్రభుని గణపరిచాడు, ప్రభుని మహిమపరిచాడు, ప్రభు మీద ఆధారపడి జీవించాడు. మరి నీవు నేను కూడా యేసుక్రీస్తు ప్రభుని నమ్ముకున్న మన ఆత్మీయ జీవితంలో, కాబట్టి మనం కూడా పెందల కడ లేచి, అయా ప్రభా, ఆత్మ ద్వారా, సత్యము ద్వారా తండ్రి అయిన దేవుని స్తుతించుమని పరిశుద్ధమైన గ్రంథం చెప్తుంది. ఆత్మ అంటే పరిశుద్ధాత్ముడు, సత్యం అంటే యేసుక్రీస్తు. పరిశుద్ధాత్ముని ద్వారా, యేసుక్రీస్తు ద్వారా తండ్రి అయిన దేవుని స్తుతిస్తున్నప్పుడు అద్భుతాలు జరుగుతాయి. పౌలు శీలలు ప్రార్థన ద్వారా, స్తుతుల ద్వారా స్తుతించినప్పుడు ఖైదీలు విన్నారు. మహాభూకంపం కలిగింది. అంటే ఆ భూకంపము మనుషులు చచ్చిపోలేదు, కానీ మనుషుల యొక్క బంధకాలు ఊడిపోయాయి. మరి నీవు కూడా దేవుని స్తుతిస్తూ, కీర్తిస్తూ, ప్రార్థిస్తున్నప్పుడు సాతాను యొక్క కోట గోడలు కూల్చబడతాయి, వాని నోరు మూయబడుతుంది. వాడు నీ మీద ప్రభావం చూపడు, నీ దగ్గరికి కూడా రాడు అని ఒక్కసారి నిన్ను పరీక్షించుకో, నిన్ను ఆలోచన చేసుకో. స్తుతి ఎంత ప్రాముఖ్యమైంది, కీర్తనలు ఎంత ప్రాముఖ్యమైందో ఒకసారి ఆలోచన చేయమని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. కాబట్టి ఇవన్నీ చివరి దినాలు, అంత్య దినాలు, ప్రమాదకర దినాల్లో మనం ఉన్నాం. కాబట్టి ఒకసారి మనం పరీక్షించుకుందాం. 6వ వచనం చదువుకుందాం. యెహోవా మహోన్నతుడనైన ఆయన దీనులు లక్ష్యపెట్టును, ఆయన దూరం నుండి గర్విష్ఠులను బహుగా ఎరుగును. 7వ వచనం, నేను ఆపదలలో చిక్కబడి ఉన్నాను, నీవు నన్ను బ్రతికించెదవు. చూసావా, దావీదు అనేకమైన ఆపదలలో చిక్కబడి ఉన్నాడు, కానీ ఆయన తీర్మానం ఏంటంటే నీవు నన్ను బ్రతికించెదవు అని చెప్తున్నాడు. నిజమే, దేవుడు మనని బ్రతికించే దేవుడు, కాపాడే దేవుడు, పోషించే దేవుడు, సంరక్షించే దేవుడు, దుష్టుని బంధకాలన్నింటినీ విడిపించే దేవుడు ఎవరు అంటే ఆయన్నే ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభువారు. మొట్టమొదటి మాట్లాడుతున్నాడు, నీవు నన్ను బ్రతికించెదవు, మొదటి మాట. రెండవది ఏం చెప్తున్నాడంటే నన్ను రక్షించుటకై నీవు నీ చెయ్యి చాపెదవు అంటున్నాడు. రక్షించుటకై నీవు ఏం చేస్తున్నావు? చెయ్యి చాపి నన్ను రక్షిస్తున్నావని దావీదు దేవుని స్తుతిస్తున్నాడు. ఎక్కడి నుంచి రక్షిస్తున్నాడు అనేది మనం కొన్ని విషయాలు మనం చూద్దాం. దావీదును దేవుడు ఎలా రక్షిస్తున్నాడో మనం చూస్తే మనకు అర్థమవుతుంది. కీర్తన గ్రంథము
18వ అధ్యాయంలో మనం చదువుకుందాం. 16వ వచనంలో దావీదు అంటున్నాడు, నీ చెయ్యిని రక్షించేదంటే ఎట్లా రక్షిస్తాడో ఈ 18వ కీర్తన 16వ వచనం చదువుకుందాం. ఉన్నత స్థలములో నుండి చెయ్యి చాపి ఆయన నన్ను పట్టుకొనెను. ఉన్నతమైన స్థలం అంటే పరలోకములో ఉన్నతమైన స్థలములో ఉన్న దేవుడు అక్కడి నుంచి చెయ్యి చాపి ఆయన నన్ను పట్టుకొనెను. చూసారా, అందుకే దేవుణ్ణి స్తుతించేవాడు. ఉన్నతమైన స్థలం నుండి దేవుడు దావీదును పట్టుకున్నాడు, మొదటిది. రెండవది ఏం చేశాడు అనేది మనం ఇదే వచనంలో చూస్తే మనకు అర్థమవుతా ఉంది. నన్ను పట్టుకొని, చూసారా, ఆయన నన్ను పట్టుకొనెను, నన్ను పట్టుకొని మహాజలరాశుల నుండి తీసెను. ఆమేన్. ఆయనకు స్తుతి మహిమ కలుగునుగాక. చూసారా, ఎక్కడి నుంచి తీసుకొచ్చాడంటే మహాజల రాశుల నుంచి తీసుకొచ్చాడు. మహాశ్రమల నుంచి, కష్టాల నుంచి, ఇరుకుల నుంచి, ఇబ్బందుల నుంచి ఆయనను దావీదును తీసుకొచ్చాడు. మహాజల రాశులు అంటే మసులుతున్న వాటి ఆ నీటిలోంచి, ఆ యొక్క కెమికల్స్ ఉంటాయి చూడండి, పారుకుంటూ వెళ్తున్నప్పుడు, ఒక కంపెనీ చూస్తున్న కెమికల్స్ పారుకుంటూ వెళ్తున్నప్పుడు అందులో ఏది పడ్డా చచ్చిపోతాయి. అంటే దావీదును అలా దేవుడు మహాశ్రమ నుంచి తీసుకొచ్చి ఏం చేశాడు? 19వ వచనం చదువుకుందాం. ఆయన చేసింది ఎంత అద్భుతమో మనకు కనబడుతూ ఉంది. విశాలమైన స్థలమునకు ఆయన నన్ను తోడుకొని వచ్చాను. చూసారా, ఎక్కడికంటే విశాలమైన స్థలానికి దేవుడు ఏం చేశాడు? దావీదును తీసుకొని వచ్చాడు. మరొకసారి నిన్ను పరీక్షించుకో. అంత అద్భుతమైన దేవుడు, ఆశ్చర్య కార్యాలు, మహత్ కార్యాలు చేసే మహాదేవుడు ఆయన. మరి దేవుడు నిన్ను కూడా తప్పిస్తాడు, నిన్ను కూడా ఉన్నతమైన స్థితిలో తీసుకొస్తాడు. అలాంటి దేవుని కలిగిన మనం ధన్యులమని పరిశుద్ధమైన గ్రంథం చెప్తా ఉంది. తర్వాత 8వ వచనం, 138వ కీర్తన 8వ వచనం మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడంటే, యెహోవా నా పక్షమున కార్యములు సఫలము చేయును, యెహోవా నీ కృప నిరంతరముండును. చూసారా, యెహోవా నా పక్షమున ఏం చేస్తున్నాడు? నా కార్యము సఫలం చేస్తున్నాడు. అంటే 100% ఏం చేస్తున్నాడు అంటే కార్యాన్ని సఫలపరుస్తున్నాడు. అంటే స్తుతి ప్రార్థనలో ఎంత శక్తి ఉందో చూడండి. మహాజలరాశులను తీసుకొచ్చాడు, ఉన్నతమైన స్థలం తీసుకొచ్చాడు. ఇప్పుడు ఆయన నా కార్యము సఫలపరుస్తాడని చెప్తున్నాడు. మరి నిన్ను కూడా అలా చేస్తాడు. నీ సమస్యలు, బాధలు, కష్టాలు ఉన్నాయా? భయపడకు. వ్యాధులు ఉన్నాయా? భయపడకు. పేదరికం ఉందా? భయపడకు. చీకటితో లేచి ప్రభుని స్తుతిస్తే సాతాను యొక్క నోరు మూయబడుతుంది. అనేకమైన మేలులు, అద్భుతాలు చూడగలుగుతావు. ప్రార్థన. కన్న తండ్రి, నీకు స్తోత్రాలు. విన్నమాటలు దుష్టతకు పోకుండా సహాయం చేయండి. ఈ మాటల ద్వారా మీరు మమ్మలను దయనపరిచినందుకు మీ కృతజ్ఞతలు, స్తోత్రములు, వందనములు చెల్లిస్తూ యేసు నామంలో పొందినాం తండ్రి. ఆమేన్. దేవుడు మనందరిని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.